ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు మనం 10వ తరగతిలోని మొదటి పాఠంలోని ముఖ్యమైన పద్యాలు వాటి యొక్క తాత్పర్యాల గురించి తెలుసుకుందాము. మొదటి పద్యము: కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు ఈ కుబ్జుండు విశ్వంబరు నలతిన్బోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండంబు గలడే మాన్పును కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబుల వలది దానము గీనము బనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు ఈ కుబ్జుండు విశ్వంబరు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండంబు గలడే మాన్పునొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనము బనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. ఈ పద్యం యొక్క తాత్పర్యము: దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, నీ రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతన్ని ఆపగలరా? నా మాట విను. దానము వద్దు, గీనము వద్దు. ఈ బ్రహ్మచారిని పంపించు. తర్వాత ఇందులో 4వ పద్యము వెరీ ఇంపార్టెంట్. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నితింబొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమి పంపేరైన గలదే సిబి ప్రముఖులం ప్రీతి యశకాములై ఈరే కోర్కుల్ వారలన్ మరిచిరి ఇక్కాలమున్ భార్గవా కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నితింబొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైన కలదే సిబి ప్రముఖులం ప్రీతి యశకాములై ఈరే కోర్కుల్ వారలన్ మరిచిరి ఇక్కాలమున్ భార్గవా. దీని యొక్క తాత్పర్యము: ఆచార్య, పూర్వము రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారముతో విర్రవీగారు. కానీ వారెవరు ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబి చక్రవర్తి వంటి కీర్తి కోసము సంతోషంగా అడిగిన వారి కోరికలను తీర్చలేదా? వారిని ఈనాటికి లోకము మరవలేదు కదా. తర్వాత పద్యము: గిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలంబైన దుర్మరణమైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముపో హరుడైన హరి అయిన నీరజబవుడభ్యాగతుడైనన్ దిరుగన్నేరదు నాదు జివ్వ వినుమ దీవర్యవేయిటికిన్ నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలంబైన దుర్మరణమైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముపో హరుడైన హరి అయిన నీరజబవుడభ్యాగతుడైనన్ దిరుగన్నేరదు నాదు జివ్వ వినుమ దీవర్యవేయిటికిన్. దీని యొక్క తాత్పర్యము: ఓ పండితోత్తమా, నాకు నరకము దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైన మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశము అంతా నశించినా సరే, ఏమైనా కానీ, ఏదైనా రాని, ఎందుకు ఇన్ని మాటలు? వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఎవరైనా సరే నా నాలుక ఎనుదిరగదు. ఆడిన మాట తప్పను. థ్యాంక్ యూ. ధన్యవాదములు.